నమస్తే అండి. నమస్తే సార్. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంతా ప్రశాంతంగా జరిగిందా? ప్రశాంతంగా జరిగింది సార్. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉండే మొత్తం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. నెక్స్ట్ ప్రత్యేకంగా వృద్ధులకు కూడా వీల్ చైర్స్ అవి ఏర్పాటు చేసి వాళ్ళకి జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ ఓటు వేయించి తీసుకురావడం జరిగింది. అదే విధంగా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎటువంటి గొడవలు అవి లేకుండా ఇరు పార్టీల మధ్య కూడా ఎటువంటి గొడవలు అవి ఏమీ జరగలేదు. ఎలక్షన్ పోలింగ్ అనేది చాలా సమావేశంగా జరిగింది. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు మన వైఎస్ జగన్ గారు చేసిన పాలన బట్టి ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్క మహిళలు గాని, వృద్ధులు గాని మా జగన్ అన్న గెలిస్తేనే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఆయన వైపే మద్దతుగా నిలిచారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు గాని, వచ్చిన పిల్లల చదువులు గాని, ఇప్పుడు చేసే పాలన అభివృద్ధి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళని కానీ, డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా జగన్ గారికి మద్దతుగా నిలిచారు. ఓటింగ్ కూడా ఆయన వైపే మెజారిటీగా ఉందని తెలుస్తుంది. ఓకే, రాష్ట్రంలో పోలింగ్ అయిపోయింది కదా, ఎవరు అధికారంలో రాబోతున్నారు? జగన్ అన్ననే ఖచ్చితంగా అందరు చెప్తున్నారు. ఆయన రావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. సో అందరూ చేసిన అభివృద్ధి పథకాలు, ఇప్పుడు 104, 108 వృద్ధులకి ఇంటి వరకే రైస్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మంత్ వచ్చి వాళ్ళు మెడికల్ సర్వీస్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ క్లీనింగ్ ఇప్పుడు వీధి కుళాయిలు కానీ, సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా క్లీనింగ్ ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు వచ్చి అన్ని చేయడం జరుగుతుంది. పంచాయతీ సర్పంచ్లు వీళ్ళందరూ కూడా అభివృద్ధి వైపే, ఆయన చెప్పిన పాలన వైపు అందరూ నడుస్తున్నారు. సో ఇవన్నీ ఊర్లో డెవలప్మెంట్ అది జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీస్ అన్ని, కుళాయిలు, ఇంటింటి కుళాయిలు అన్ని రావడం జరిగింది. ప్రతి విలేజ్ కి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సో ఆయనే రావాలని అందరూ కోరుకుంటున్నారు. మద్దతు కూడా ఆయన వైపే ఉంది. ఓకే, మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్ వైపే 175 to 175 వస్తాయి. అందరు కూడా అదే పాలన వైపు, అదే రూట్ వైపు నడుస్తున్నారు. పోలింగ్ కూడా ఆయన వైపు మెజారిటీ ఎక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.